వెల్కమ్ టు 7 టీవీ. నేను మీ స్వాతి. కొత్తకోట బ్లాక్ టాప్ ప్లాంట్ కాలుష్యం వలన చిన్నారులు జ్వరాలతో బాధపడుతున్నారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామంలో చట్టవిరుద్ధ బ్లాక్ టాప్ ప్లాంట్ దుమ్ము, ధ్వని కాలుష్యంతో గ్రామస్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్లాంట్ సమీపంలో తాగునీటి ట్యాంక్ కలుషితమవుతుంది. చిన్నపిల్లలు జ్వరాలు, గొంతు సమస్యలతో బాధపడుతున్నారు. ఏపీ కాలుష్య బోర్డుకు పివిఎస్ఎన్ రాజ్ లెటర్ రాసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తకోటలో ఇంటింటికి దగ్గరగా బ్లాక్ ప్లాంట్ పనిచేస్తుంది. పంచాయతీ కాలుష్య బోర్డు అనుమతులు లేకుండా ఇది నడుస్తుంది. కొన్ని నెలల క్రితం ప్రజల నిరసనలతో యాజమాన్యం పని ఆపింది. కానీ గత 10 రోజులుగా మళ్లీ ప్రారంభించింది. పివిఎస్ఎన్ రాజు గ్రామస్తుల అభ్యర్థనపై ప్లాంట్ సందర్శించారు. తీవ్ర దుమ్ము, శబ్ద కాలుష్యం ఉంది. సమీప ఇళ్ల వారికి ఇబ్బంది అని చెప్పారు. ప్లాంట్ పని మొదలైన తర్వాత గ్రామస్తులకు జ్వరాలు, గొంతు, ముక్కు ఇన్ఫెక్షన్లు, ఊపిరి సమస్యలు వచ్చాయి. చిన్నారులు నిరంతర జ్వరాలతో బాధపడుతున్నారు. తల్లిదండ్రులు ప్లాంట్ పని మళ్లీ మొదలైన తర్వాతే ఇది ప్రారంభమైందని చెప్పారు. ప్లాంట్ ప్రాంగణంలోనే తాగునీటి ట్యాంకు ఉంది. దుమ్ము, ఉద్గారాలతో నీరు కలుషితమవుతుంది. గ్రామస్తులు ఈ నీటిని ఇళ్లకు తీసుకెళ్తున్నారు. యాజమాన్యాన్ని ప్రశ్నించగా అనుమతులు లేవని అంగీకరించారు. రాజుగారి సలహాతో కాలుష్య బోర్డు తనిఖీల వరకు పని ఆపారు. కాలుష్య బోర్డుకు లెటర్, పివిఎస్ఎన్ రాజు కాలుష్య మండలి పంచకర్ల సందీప్కి లెటర్ రాశారు. అక్రమ ప్లాంటుపై విచారణ చేసి పిల్లలు, మహిళల ఆరోగ్యం కాపాడండి కోరారు. సిసిలో విశాఖపట్నం ఏపీ పీసీబీ జాయింట్ చీఫ్ ఇంజనీర్, పర్యావరణ ఇంజనీర్ ఉన్నారు. గ్రామస్తులు కాలుష్య బోర్డు త్వరగా చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు. ఇక్కడ బ్లాక్ టాప్ రోడ్డు సంబంధించి, తార్ రోడ్డు సంబంధించి మెటీరియల్ తయారు చేస్తున్నారు. ఇది గ్రామ నడిబొడ్డులో ఉంది, సెంటర్ లో. ఆ వస్తువుల పొల్యూషన్ కి మా అమ్మలందరూ చూడొచ్చు. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా నలిగిపోతున్నారు. శ్వాసకోశ వ్యాధులు ఆల్రెడీ కొంతమందికి వచ్చినాయి. ఇళ్లలో కూడా డైరెక్ట్ గా కష్టపడ్డాం. పక్కనే ఉన్న ట్యాంక్ చూడండి, వాటర్ ట్యాంక్. ఆ ట్యాంక్ మీద కూడా ఇదంతా పడిపోయి ఈ కలుషితమైన నీరు తాగే ఇబ్బంది ఈవేళ కొత్తకోటలో ఉంది. ఈ రహదారి చేయడానికి మా గ్రామ ప్రజలు సుముఖంగా కానీ గ్రామంలోనే పెట్టి మెటీరియల్ తయారు చేయడం మాత్రం చాలా తీవ్రమైన తప్పిదంగా మేము భావిస్తాం. ఇప్పుడే నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డైరెక్టర్ పంచకర్ల సందీప్తో మాట్లాడాను. 2-3 రోజుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీని మీద ఇన్స్పెక్షన్ వస్తున్నారు. అంతవరకు ఈ కర్మాగారం మేనేజ్మెంట్ ని నేను చెప్పడం జరిగింది, దీన్ని ఆపమని. వాళ్ళు ఆపుతామని చెప్పారు. ఇది పూర్తిగా గవర్నమెంట్ డైరెక్షన్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి దీన్ని వేరే చోట షిఫ్ట్ చేయాలనేది మా గ్రామస్తుల డిమాండ్. ఖచ్చితంగా ఇది వేరే చోట షిఫ్ట్ చేయాలి. వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రజలకు ఇబ్బంది లేని వస్తువులు కల్పించడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా ఉన్నాం. కానీ మా ప్రజల ప్రాణాలతో మాత్రం ఆడుకోవద్దని మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అమ్మ మీ అందరూ కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా ఇది ఇక్కడ ఆగిపోయినట్టే. ఫర్దర్ గా జరిగితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ప్రాణాలు మాకు ఇంపార్టెంట్, నా గ్రామ ప్రజల ప్రాణాలు మాకు ఇంపార్టెంట్, ఊర్లో ఉన్న పిల్లల ప్రాణాలు మాకు ఇంపార్టెంట్. ప్రాణాలను పణం కింద పెట్టి ఈ తార్ రోడ్డు ప్రక్రియ చేయడం చాలా దురదృష్టం, తీవ్రతలు. మేనేజ్మెంట్ కూడా ఒకసారి పునరాలోచించుకుని వేరే చోట మీరు షిఫ్ట్ అవ్వండి. మీకు అవకాశం మేరకు మీకు వీలైన సహాయం అధికారులు కానీ రాజకీయ నాయకులు మేము చేస్తాం. కానీ ప్రజల ప్రాణాలతో మరి ఇలా చేయడం అనేది చాలా చాలా తప్పుగా చెప్తూ నేరుగా ఈ నివేదికని ఇప్పుడు నివేదిక తయారు చేస్తాం. అంతా సంతకం పెడతారు. ఆ నివేదిక వెంటనే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి నేను రాత్రి మేము పంపించడం జరిగింది నోట్. 2-3 రోజులు అక్కడి నుంచి కూడా ఆదేశాలు, మంగళగిరి ఆదేశాలు డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి కలెక్టర్ గారికి పొల్యూషన్ కంట్రోల్ రాబోతున్నాయి. మీరేం టెన్షన్ పడద్దు, వారు కూడా ఆపుతారు. వారికి అర్థమైంది, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆపుతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ఆపమని చెప్పారు. మరలా ఇది రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటించాల్సి వస్తుంది. వారి విషయం కూడా చెప్పారు. వారు మేనేజ్మెంట్ తో మాట్లాడుకుంటారు. వేరే చోట ఎక్కడైతే పెట్టుకుంటారో వారు షిఫ్ట్ అవడానికి వారు ప్రయత్నం చేయాలి. చూస్తూనే ఉండండి నిరంతరం వార్తా స్రవంతి మీ 7 టీవీలో.